మా నాన్నగారు తయారు చేసిన ఆయుధాలతోనే నాసీసుల్ని ఓడించారు, మ్యాన్హాటన్ ప్రాజెక్ట్ లో పనిచేశారు, అందరూ వారిని హీరోగా కొనియాడారు. మరి దానికేమంటావు నువ్వు? వారదంతా చేశారంటే అందులో వారి స్వార్థం కూడా ఉంది. సరే, నాకు విషయం చెప్పు. అడ్వాన్స్డ్ మెడికల్ టెక్నాలజీ ఉపయోగించి అన్ని వేళలా పండే పంటలు నాశనం కాకుండా కాపాడి దేశానికి ఎన్నో మిలియన్ల డాలర్లు లాభం తెచ్చిపెట్టానే. మరి అందులోనూ స్వార్థం ఉందా డార్లింగ్? వావ్, మీతో నేను మాటల్లో గెలవలేను. మాటల్లోనే కాదు, చేతల్లోనూ గెలవలేదు. గుడ్ మార్నింగ్. ఉదయం 7 గంటలైంది. ఉష్ణోగ్రత 72 డిగ్రీలుంది. ఆకాశంలో అక్కడక్కడ కాస్త మేఘాలున్నాయి. అలలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. సరిగ్గా 10 గంటల 52 నిమిషాలకు అలలు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. టోనీ, హే టోనీ, ఎక్కడున్నావు? మీరు ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టడానికి అనుమతి లేదు. అతని జాబ్ వేసి ఇల్లు అతని కంట్రోల్లో ఉంది. మీ బట్టలు లాండ్రీకి వేసి ఐరన్ చేయించి రెడీగా ఉంచాను. బయట మీకోసం కారు కూడా రెడీగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అందులో వెళ్ళొచ్చు. పెప్పర్ పాట్స్ అంటే మీరే అయ్యుండాలి. అవును, నేనే. టోనీ పిఏగా ఉంటూ మీరిలాంటి పనులన్నీ చేస్తున్నారేంటి? నేను మిస్టర్ టోనీ స్టార్క్ చెప్పే ఏ పనైనా చేస్తాను. ఒక్కోసారి శుభ్రం